హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మిస్ అమ్మ. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ వచ్చేసి ఏ డే ఇన్ చెన్నై పార్ట్ 2. మనం వచ్చింది మరీనా మాల్కి. అండ్ ఏ డే ఇన్ చెన్నై పార్ట్ 1 వచ్చేసి మహాబలిపురం వ్లాగ్. మీరు అందరూ చూసారని అనుకుంటున్నా. ఇన్ కేస్ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. అండ్ మనం షాపింగ్ మాల్లోకి ఎంటర్ అయిపోయాం. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ బుడ్డి బాటిల్స్లో బుడ్డి రకరకాల చేపల్ని సేల్కి పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, కానీ నాకు ఎందుకో నచ్చలేదు. బికాజ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వరకు ఆ చేపలు చాలా వీక్గా ఉన్నాయి. అండ్ అవి సరిగ్గా ఈదలేకపోతున్నాయి కూడా, ఎందుకంటే ఆ బాటిల్స్ చాలా చిన్నగా ఉన్నాయి కదా. సో నాకు వాటిని హింసిస్తున్నట్టు అనిపించింది అనమాట. అండ్ మనం ఇప్పుడు వచ్చేసాం గర్ల్స్ ఫేవరెట్ సెక్షన్కి, సాఫ్ట్ టాయ్స్ అండ్ టెడ్డీ బేర్స్. మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ వీటిని తమ బెస్ట్ ఫ్రెండ్స్ కింద ఫీల్ అవుతారు కదా. అండ్ మీకు ఒక సీన్ చూపిస్తున్నాను. దీని వెనక అంతరార్థం ఏంటో సిబ్లింగ్స్ ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. నా కజిన్ పెద్ద టెడ్డీ బేర్కి టార్గెట్ పెడితే వాళ్ళు అనేది చిన్నది కొనిచ్చాడు. అండ్ ఇక్కడ మన అమ్మాయిల ఫేవరెట్ నెయిల్ పాలిష్ ఉన్నాయి. బై 1 get 2 ఫ్రీ అట. అండ్ ఇందాక టెడ్డీ బేర్ సీన్ చూసారు కదా, ఇప్పుడు చూడండి సన్నీకి పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం. వాటి దగ్గర తీసుకెళ్తే వాళ్ళ చెల్లి వెళ్ళనివ్వట్లేదు. అండ్ కమింగ్ టు దిస్ సెక్షన్, ఇది పేరెంట్స్ ఎనిమీ అండ్ పిల్లల ఫేవరెట్. అండ్ ఆ స్టోర్ నుండి బిల్లింగ్ అయిపోయి బయటకు వచ్చేసాక మాల్లోనే మాకు ఇలా బయట ఇంకొన్ని స్టాల్స్ కనిపించినాయి. ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ అన్నీ ఉన్నాయి. బట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంది. అఫ్ కోర్స్ మాల్స్లో ఎక్కువే ఉంటుంది కదా. అండ్ ఇక్కడ స్క్రంచీస్ అండ్ చిన్నపిల్లల టాయ్స్ కూడా ఉన్నాయి. ఈ బ్రేస్లెట్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు ఈ బ్రేస్లెట్ చాలా నచ్చింది. బట్ 150 or 200 ఉందనుకుంటా దాని మీద కాస్ట్. అండ్ మా అక్కకి ఒక చిన్న బాబు ఉన్నాడు. వాడి కోసం ఏది కొందామని చెప్పి చూస్తున్నాం. అండ్ మాల్లో ఆ స్టోర్ నుండి బిల్లింగ్ అయిపోయాక బయటకు వచ్చేసాం. ఎక్కడికి వెళ్దామా అని చెప్పి చూస్తున్నాం. అండ్ ఇక్కడ ఈ ఇద్దరు అన్న చెల్లెల్ని చూశారు కదా, వాళ్ళ లోకం వాళ్ళదే అన్నట్టు ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ దేర్ ఈజ్ వన్ షేడ్ స్టోర్ హియర్. అండ్ ఇక్కడ ఆల్సో ఒక బుక్ స్టాల్ ఉంది. స్టోరీ బుక్స్ ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. అండ్ ఆ స్టోరీ బుక్స్ మీద కవర్ పేజెస్ ఎంత క్యూట్గా ఉన్నాయో చూసారా. నాకైతే ఆ లుక్ చూసి ఆ బుక్స్ కొనేయాలనిపించింది. బట్ ఇప్పుడు మనం చిన్నపిల్లలం కాదు కదా. అండ్ లేటర్ మేము మ్యాక్స్ స్టోర్కి విజిట్ చేసాము. అండ్ అఫ్ కోర్స్ మిర్రర్ కనిపిస్తే మనం చేసే పని ఇదే. అండ్ ఇక్కడ కూడా చాలా కలెక్షన్ ఉంది. నాకైతే ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా నచ్చింది. బట్ 2000 ఉంది కాస్ట్. నాకు అంత వర్త్ అనిపించలే, సో ఐ లెఫ్ట్ ఇట్. అండ్ హియర్ కమ్స్ ద టాయ్ ట్రైన్. మేము ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ చూసేసరికి ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది టైం. సో మాకు ఇంక టైం లేదనిపించింది. అంటే ఎందుకంటే నెక్స్ట్ టైం మేము మళ్ళీ పాండీకి వెళ్ళాలి. సో రిటర్న్ అయిపోదామని అనుకున్నా. అండ్ అలా మాల్ నుండి బయటకు వచ్చేసాక మన అమ్మాయిల షాపింగ్ పిచ్చి తెలిసిందే కదా అందరికీ. బయట మళ్ళీ ఇలా కొన్ని స్టోర్స్ ఉంటే మళ్ళీ వెళ్ళాము. ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, పెండెంట్స్ చాలా ఉన్నాయి. బట్ కాస్ట్ మాత్రం మాల్లో ఎంత చెప్పారో బయట కూడా అంతే చెప్తున్నారు. ₹1 కూడా తగ్గట్లేదు. సో అలా నడుచుకుంటూ బయటకు వచ్చేసాం. చెప్పాలంటే మాల్లో మేము ఎక్కువ ఏం కవర్ చేయలేదు టైం కాన్స్టెంట్ వల్ల. అప్పటికే 9:30, 10 అయిపోతుంది. ఇంకా డిన్నర్కి వెళ్ళాలి. సో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసేసి బయటకు వచ్చేసాం. సో మరీనా మాల్కి బాయ్ చెప్పేయండి. మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ చెన్నై వెళ్తే కన్ఫామ్గా అన్ని ఫ్లోర్స్ చూద్దాం అనుకున్నాం. అండ్ చెన్నైలో సాంబార్ రైస్ చాలా ఫేమస్ కదా. సో పర్టికులర్గా తిందామని చెప్పి గీతం వెజ్ రెస్టారెంట్కి వచ్చేసాం. రెస్టారెంట్ అంతా చాలా హడావిడిగా ఉంది. ప్యూర్ వెజ్ అట ఇది. ఎంటర్ అవ్వగానే ఇలా అంబియన్స్ అంతా చాలా బాగుంది. మొత్తం లైటింగ్ అది ఉంది. అండ్ ఇలా ఫస్ట్ సీటింగ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. సో మేము లోపలికి వెళ్దామని నడుస్తున్నాం. వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే, మేము పర్టికులర్గా ఇక్కడికి సాంబార్ రైస్ కోసం వచ్చాం. కానీ అదంట ఓన్లీ మధ్యాహ్నమే సర్వ్ చేస్తారంట, నైట్ ఉండదంట. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. అండ్ మేము ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం. మేము అక్కడికి వెళ్ళేసరికి 9:30 అయిపోయింది. సో రెస్టారెంట్ లోపల కొంచెం ఖాళీగానే ఉంది. అండ్ ఇక్కడ నేను వీడియో తీసేసరికి మా అక్క ఆగు నేను వెయిటర్ అనుకుంటారు, లెట్ మీ సిట్ అని చెప్పి కూర్చుంటుంది.
సాంబార్ రైస్ లేకపోయేసరికి మేము అందరం టిఫిన్స్ తిందామని చెప్పి ఫిక్స్ అయ్యాం. మా ఆర్డర్ వచ్చేలోపు అందరం సరదాగా మాట్లాడుకున్నాం. అండ్ అలా మాట్లాడుతూ ఉండగా మా ఆర్డర్ వచ్చేసింది. ఎవరికి నచ్చిన టిఫిన్స్ వాళ్ళు చెప్పుకున్నారు. అండ్ ఇక్కడ ఈ డిష్ ఏంటి వెరైటీగా ఉంది అనుకుంటున్నారా? దీని పేరు జాక్ ఫ్రూట్ కునాఫా అట. ఫస్ట్ టైం టేస్ట్ చేసాము. బాటమ్ లేయర్ వచ్చేసి జాక్ ఫ్రూట్ ఫ్లేవర్లో ఏదో వేశారు. అండ్ మధ్యలో చిన్న స్వీట్ అండ్ పైన ఐస్ క్రీమ్తో టాప్అప్ చేశారు. వీళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ డిష్ స్వీట్ కదా, సో అందరం కొంచెం కొంచెమే తిన్నాము, ఎక్కువ తినలేకపోయాం. అండ్ చూసారు కదా, మొత్తం ఖాళీ చేసేసాం మేము ఆర్డర్ చేసినవి. అండ్ బయట కూడా ఇలా స్టే ఉంటుంది అనుకుంటా మేబీ ఈ రెస్టారెంట్లో. చాలా బాగున్నాయి ఇవి కూడా. అండ్ నేను ఇప్పుడు మీకు అథెంటిక్ ఫిల్టర్ కాఫీ ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఆ గ్లాసెస్లో కొంచెం షుగర్ వేశారు, దాని తర్వాత ఇలా డికాషన్ వేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఆ గిన్నెలో వేడి పాలు ఉన్నాయి. దీన్ని పైకి కిందకి కలుపుతున్నారు సో దట్ కాఫీకి ఫామ్ అవుతుందని. అండ్ కలిపాక ఇప్పుడు ఈ పాలని ఆ గ్లాసెస్లో పోస్తున్నారు. అండ్ చూసారు కదా పైన బబుల్స్ ఎలా ఫామ్ అయ్యాయో. ఇప్పుడు దాని మీద కొంచెం ఆ పాల నురగ వేస్తున్నారు సో దట్ చూసారా కొంచెం కలర్ఫుల్గా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అండ్ హియర్ ఈజ్ మద్రాసెస్ ఒథెంటిక్ ఫిల్టర్ కాఫీ. మేము డిన్నర్ అయిపోయాక అలా బయట కాసేపు సరదాగా కూర్చున్నాము. అండ్ మేము చెన్నైలో ముందు డే ఈవినింగ్ దిగాము. నవలూరులో ఇది చాలా ఫేమస్ ఫుడ్ స్టాల్ అంట. ప్రీవియస్ డే మేము ఇక్కడ కోకోనట్ డ్రింకా జ్యూసా ఏంటో తెలియదు, బట్ చాలా బాగుంది, తాగాము. సో ఆ రోజు కూడా తాగుదామని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడ బిల్ తీసుకొని ఎదురుగుండా ఉన్న ఈ మసాజ్ సెంటర్లో చూపిస్తే అంట 20 రూపీస్కే ఫుట్ మసాజ్ చేస్తారంట. మేము అక్కడ టోకెన్ తీసుకొని మా ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మా ఆర్డర్ రెడీ అయిపోయాక వాళ్ళు పిలిచారు, సో మా అక్క వెళ్ళి తెస్తుంది. అండ్ మా బిల్స్ ఉంటాయి కదా, వాటితో మా అక్కలు పీజీ ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తే వాళ్ళు వెళ్ళారు ఈ ఫుట్ మసాజ్ కోసం. వాళ్ళకి వీడియో తీస్తున్నాను అర్థమైపోయి మీకు హాయ్ చెప్తున్నారు. మీరు కనుక ఆ ప్లేస్కి వెళ్తే మర్చిపోకుండా ఆ కోకోనట్ డ్రింక్ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ఎ డే ఇన్ చెన్నై పార్ట్ 2 వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ ఎంటర్టైనింగ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్ సమ్మ. అండ్ నా ఛానల్లో మిగిలిన వీడియోస్ కూడా చూసేయండి. బాయ్.